మందు చెప్పు ప్రభువా ఆదరించ వేగరము పితాపుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. మార్కు సువిశేషం 10:13-16 అందరూ కొందరు తమ బిడ్డలను దేవుడని యేసు చెంతకు తీసుకుంటారు. శిష్యులు వారిని గద్దించి దాన్ని గమనించిన యేసు శిష్యులపై కోపించి చిన్న బిడ్డలను నా వద్దకు రానిండు, వారిని ఆటంకపరకుడు, ఎలాంటి వాడితే దేవుని రాజ్యాన్ని పలికను. మరి పసిబిడ్డల ఎవరు దేవుని రాజ్యాన్ని అంగీకరింపు వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపురని నీతో ఒక్కానిచ్చానని ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని దీవించాను. ఇది క్రీస్తు సువిశేషము. సమస్త దీవెనలకు మూలము నీవే, పసిబిడ్డలు కాచి కాపాడేవాడు నీవే. బిడ్డలు నీవు ప్రసాదించిన వరము వారి భావ జీవితం పండి ఆహ్లాదకరమవుతున్నది. ఈ బిడ్డపై ప్రేషితపై దయ చూపండి. ఈ బిడ్డ జ్ఞానస్థానం జలమవుతున్న పవిత్రాత్మలు జన్మనిచ్చినప్పుడు నీ కుటుంబం తిరుసలో చేర్చుకుని తద్వారా ఈ బిడ్డ నీ రాజ్యమందు భాగస్థులను కాక. ఈ బిడ్డ మాతో కలిసి నీ నామమున సదాకాలం సృజించిన కాక. మా ఆదరణ క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పవిత్రాత్మ ప్రేషుడు ఆశ్రయ సదాకాశ కాపాడు కాక. మేడం మీరు చూడండి. మిల్కీ మిల్కీ హలో మిల్కీ. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి, ఇంత కృప చూపించి ఇన్ని నాళ్ళు పోషించి చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. చింతలన్నీ తీర్చిన తండ్రి నీవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. కరములు బలపరచి అడుగులు స్థిరపరచి మట్టి పాలు కాకుండా తప్పించావు. కరములు బలపరచి అడుగులు స్థిరపరచి మట్టి పాలు కాకుండా తప్పించావు. పగిలిన గుండెలోన స్తోత్రగానమే పదిలముగా నిండే కృపనిచ్చావు. పగిలిన గుండెలోన స్తోత్రగానమే పదిలముగా నిండే కృపనిచ్చావు.
ఆశ్చర్య క్రియలు చేసినవయా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. కరుణను కనపరచి వనరుల నిధి తెరచి తక్కువేమి కాకుండా పంపించావు. కరుణను కనపరచి వనరుల నిధి తెరచి తక్కువేమి కాకుండా పంపించావు. విఫలము అవుతున్న నా ప్రయత్నము విజయముగా మారే కృపనిచ్చావు. విఫలము అవుతున్న నా ప్రయత్నము విజయముగా మారే కృపనిచ్చావు. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినవయా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. తులువను ఘనపరచి ఫలములు వశపరచి హద్దులేమి లేకుండా హెచ్చించావు. చూస్తే చాలు నీవే గుర్తొస్తావమ్మా. మా అమ్మను చూస్తే చాలు నీవే గుర్తొస్తావమ్మా. నీ జపమాలను చూస్తే చాలు ప్రభు జపమే గుర్తొస్తుందమ్మా. నీ జపమాలను చూస్తే చాలు
చెప్పి ఆపద తప్పించిన మాత, ఆ కుమరునితో ఒక్క మాట చెప్పి నా వేదన తప్పించుము మాత. సోదరులారా, నిజమునకు ఆధ్యాత్మిక వ్యక్తులతో మాట్లాడిన విధమున మీతో మాట్లాడలేకపోయింది. విశ్వాసంలో పసిపిల్లలు ఎంచి నేను మీతో మాట్లాడవలసి వచ్చినది. అన్నము తింటకు మీకు శక్తి లేనందున మేము భోజనంతో కాక పాలతో పోషించవలసి వచ్చినది. అంతేకాక ఇప్పటికీ స్థితిలో లేదు. ఇది ఏళ్ళు వారి వాక్కు. ఈరోజు అన్నప్రసన్న కార్యక్రమం జరుపుకుంటున్న ఈ చిన్న బిడ్డ ప్రేక్షకులను కూడా ఆశీర్వదించమని నీ యొక్క స్వహస్తాలతో దీవించమని వేడుకొస్తున్నాను. మా జీవాహారమా నీ జీవంతో నింపండి. మా జీవాహారం మనిషి కేవలం రొట్టె వలన జీవించడు, నీ వాక్కు వలన జీవిస్తాడు. నీ వాక్కు అమృతంతో నింపబడి మా జీవాహారం బిడ్డకు ప్రేక్షకులకు మొదటిసారి అన్నం ముట్టించున్న శుభ సమయం ఈ శుభాశిషులండి. ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. మా జీవాహారమా నీ జీవంతో నింపండి. మా జీవాహారం ఈ తల్లిదండ్రులకు కుమారి కుమారుడు ఈ తల్లిదండ్రులు కరుణించండి. ఈ పశువుల ఈ బిడ్డ దినదినంగా చెందిన చేయండి. మా జీవాహారమా నీ జీవంతో నింపండి. బంధుమిత్రులను కూడా ఆశీర్వదించండి. ఈ కార్యక్రమంలో పాల్గొని వీళ్ళందరూ కూడా తమ యొక్క అన్యోన్యతను, తమ యొక్క అనుగ్రహాన్ని, అనుగ్రహాన్ని వారు ఈ సందర్భం కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తం చేస్తున్న సందర్భంగా అన్ని వేళ కూడా మేలు చేయమని ఈ రాకపోకలకు తోడుగా రెండు ప్రభావాలను ప్రత్యేకంగా ఎదుగుటకు అన్ని విధాలా సహకరించే విధంగా మీ యొక్క ఆత్మీయ జ్ఞానంతో వీరు నింపమని, అన్ని విధాలు కూడా మీ యొక్క జీవన సమృద్ధిగా మీకు దయచేయమని వేడుకుంటున్నాం. మా జీవాహారమా నీ జీవంతో నింపండి. దేవుని నామందే మనకు సహాయం కాదు. అందరూ వారే పరలోకమును భూలోకమును సృష్టించిరి. ఓ సర్వేశ్వర మా మనవి నాలుగు అందరు చెప్పు. మా విన్నపము సన్నిధికి చేరునుగా. అందరు ఈ బిడ్డ కోసం, ప్రేక్షకుల కోసం ప్రార్థించుతాము. నేనే జీవాహారం అనేది పలికిన యేసు ప్రభువా, ఈ చిన్న బిడ్డ ప్రేక్షకులపై నీ దీవెనలు కురిపించండి. జీవించడం, జీవితం కొనసాగించడానికి ఆహారం అవసరం. ఈ శిష్యులకు మొట్టమొదటిసారి అన్నం ముట్టించే సందర్భాన నీ దివ్యాస్తాలు చాసి ఆశీర్వదించండి. ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ను కొనసాగించండి. ఆహార పుష్టితో పెద్దల అండదండలతో అభివృద్ధి చెందినట్లు, నీ నామస్మరణలు సేవలో పెంపొందినట్లు, జ్ఞానంలో సంస్కారంలో ఉన్నత శిఖరాలు అధిరోహించినట్లు నీ కరుణ కిరణాలను కురిపించమని నీ పరిశుద్ధ నామాన్ని వేడుకొనిచున్నాము. పరలోకమందున మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పండి. మా యొక్క అపరాధాలను మేము మన్నించు, మా అపరాధాలను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక, కీడుల నుండి రక్షించండి. దేవుని సాధించడానికి నిలబడే మా వందనం. ఏలవారు మీతో ఆశీర్వదింపబడినవారు మీరే, మీ గర్భంలో చేసి ఆశీర్వదింపబడినవారు మీరే. పరిశుద్ధ మరియ మా సర్వేశ్వరి, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితకును పుత్రునకు పవిత్రాత్మను భయం కలుగును గాక. సర్వశక్తులు సర్వేశ్వర మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క శుభ సమయంలో మీరు మీ యొక్క ఉనికితో మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించినందుకు ప్రత్యేక వందనాలు. ఈరోజు ప్రేక్షకులకు అన్నప్రసన్న కార్యక్రమంలో అందరికీ పాల్గొని చేసినందుకు అవకాశం అది దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో పెట్టిన మరి ఒకసారి ప్రేక్షకులను మీరు ఎత్తుకొని కాగులించుకు దీవించమని వేడుకుంటున్నాను. అలాంటి చిన్న బిడ్డలు విజయంతకు వచ్చినప్పుడు వాటిని మీరు చేరదీసి ఆశీర్వదించి దీవించి అన్ని విధాల వారికి మీ యొక్క అనుగ్రహాన్ని వరప్రసాదం హేళనగా దయచేసాను. అలానే బిడ్డను కూడా ప్రభు మీ కవులు అందించి మీరు కావాల్సిన అన్ని వరాలను వారి దేవులను ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఆనాడు మీరు బాలయస్సుగా మీరు తల్లిదండ్రులు చెంతండి వారికి విధేయించి
మరి అనేక విధాల ప్రభు యొక్క మహిమను ఈ లోకంలో గాంచే విధంగా మీ యొక్క జీవితం ద్వారా ప్రజలకు గొప్ప అవకాశం దయచేసిన మీరు వయసులో ప్రాణాలను ఎదుగుచు జ్ఞానాలు ఎదుగుచు దేవుని యొక్క ఆశీర్వాదాలని ప్రజల ఆదరణ పొందినారు. అలానే ఈ బిడ్డ కూడా రానున్న కాలంలో జ్ఞానంలో ప్రాయంలో ఎదుగుచు మీ యొక్క అనుగ్రహాలని ప్రజల ఆదరణ పొందేటట్లుగా తల్లిదండ్రులకు పెద్దలు పీడించేటట్లుగా బిడ్డను మంచిగా దీవించి కడికి రప్పలి బిడ్డను అన్ని వేళ కాచి కాపాడుతుంది మీ దీవెనామని వేడుకొస్తున్నాము. ప్రభు మీతో అందరు కాక సర్వశక్తి గల సర్వేశ్వరు పిత పుత్ర పవిత్రాత్మ క్రియేషన్ వల్ల ఆశ్రమ కాచి కాపాడుదు కాక అన్నం రక్షకమా
చేసే బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది నువ్వు కడుపున చేరగానే గుండె గడపకి వేడుకొచ్చే రోజు నీ ధ్యాసలో కాలం తెలీదులే నేలపైన అడుగేయగానే అమ్మలాగా నేను జన్మనెత్త ఒడిని నీ రాకతో గుడిలా చేసావులే ఆదమరచిపోనా నిన్నే చూస్తూ ఉంటే తల్లడిల్లిపోనా నిన్నే చూడకుంటే నువ్వు చెరగని ప్రేమ గురుతు కదా అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది నేను జోలపాట పాడుతుంటే నువ్వు నీ దూరలో జారుతుంటే చూస్తూ ఉయ్యాలలా ప్రాణం ఊగేనిలా నీ కులాల పోసే వేళలోన నేను కూడా చంటి పాపలాగా మారాం చేసేంతలా మార్చావే నన్నింతలా రాణిలాగా చూసుకుంటా చిన్ని తల్లి రానివ్వనే కంట నీరే ప్రాణమల్లి జాబిలి జత చేరి జోలాలి అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా
చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నీ ఊసులోనే ఉసురాడుతోంది నా ఊపిరి కాలాలు దాటి ఏనాటికైనా చేరాలి నీ దరి ఎన్నాళ్ళు ఉన్నానంటూ ఏకాకి మాదిరి ఆరారి రారో 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 ఆరారి రారో 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 చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి కను చివరన జారే తడి చినుకును సైతం సిరి తళుకుగా మార్చే చిత్రం నీవే కలతగ పొలమారే ఎదమంటల గ్రీష్మం సులువుగా మరిపించే మంత్రం నీదే నువ్వంటే నా సొంతమంటూ పలికింది మమకారం ఆ మాట కాదంటూ దూరం నిలిపింది అహంకారం తలవాచి నువ్వలా ఒడిలోన వాలగా నిండు నూరేళ్ల లోటు తీరిపోదదే క్షణాన చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నిదురించు వేళ నీ నుదుట నేను ముత్యాల అంజలి జోలాలి పాడి తెరిచాను చూడు స్వప్నాల వాకిలి ఏ బూచి నీడానిపై రానికుండా నేనేగా కావలి ఆరారి రారో 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 ఆరారి రారో 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 చిన్నారి తల్లి ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా
ఎదనిలా తడుతుంటే మధురమౌ భావాలే ఓ మోగేలోనా పలుకులే పైకొస్తే చిలిపిగా పిలిపిస్తే పులకలే పదులై వేలై పొంగే నాలోనా లాలి పాటే నేనై లాల పోసేవాణ్ణై లాలనే నింపన నేత హృదయాన మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా ఎగురుతూ నీ పాదం ఎదుగుతూ నీ రూపం ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం అడుగుతూ కాసేపు అలుగుతూ కాసేపు అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం క్షణములెన్నవుతున్నా వయసు ఎంతొస్తున్నా పాపవే పాపవే మాన్ననయనానా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా నా
నీతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా ఆ ఆ ఆ ఆ కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా జోలలు నాకే పడరుగా ఆ జాలిని మరచి పోలేనుగా నిరూపిన ఆ ఊయల నా హృదయ పులయలలో పదిలము కదా ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా హే రంగులే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే ఇంతలే కేరింతలే నీ చేతిలో చెయ్యగా ఆకాశం అందనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అంతని సంగతేదో జరిగే క్షణం అద్భుతం అద్భుతం సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని చిరుగాలిని నిలిపేదెలా మన మధ్యలో చేరుకోవద్దని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా కలగని వెన్నెల సమీపించెను నీ పేరుగా హరివిల్లి నా మెడదల్లెను నీ ప్రేమగా
సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ తను ఎవరే నడిచే తారా తళుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే సరే సరే త్వరపడకో చెప్పండి ఏం జరిగింది అందరు చెప్పండి అన్నప్రాసం జరిగేది కదా ఇది సంతోషకరమైన సమయం మీకు మిమ్మల్ని బట్టి బంధువులకి ఇంట్లో వాళ్ళందరికీ సంతోషం ఎందుకంటే దేవుడు మీకు ఒక అద్భుతమైన కానుకను బహుమతిని ఇచ్చాడు కదా దీన్ని ఫస్ట్ మీ ఇద్దరు దేవుని కృతజ్ఞత కలిగి ఉన్నారు అంటే ఎక్కువ ప్రార్థన చేసుకోవాలా వాక్యంలో ఎదగాల బిడ్డను చిన్నప్పటి నుంచే మేము ప్రభువా మీకు ఇష్టం పెట్టి బ్రతికించాలనేటువంటి దాంతో పెంచాలి ఇక నుంచి మీ బాధ్యత ఇంకా పెరిగింది కదా అంటే ఒక వ్యక్తి మూడో వ్యక్తి రావడం అంటే ఇంట్లోకి ఇంకా కుటుంబం 3 పేటల తాడు తెగదంట బైబిల్ ఏం చెప్పాడు 3 పేటల తాడు తెగదు అంటే ఒక అనుబంధాన్ని కలిపేదే బిడ్డలు కాబట్టి ఈ బిడ్డను దేవుడు ఎత్తుకున్నప్పుడే తెలియజేస్తున్నాడు నీ కుమార్తె రానున్న కాలంలో బలమైన ప్రవక్త అవబోతుంది ఏమో చెప్పండి ప్రవక్త ప్రాఫిట్ కదా చదువునన్న 128 చాప్టర్ చదువు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ప్రవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవించదు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగు నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్ష వంటిలో ఉంది నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలి ఉన్నట్లు లేదు యెహోవా యందు భయభక్తులు గల వారు ఈలాగు ఆశీర్వదింపదు సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమము కలుగు పిల్లలు నీవు చూసదు ఇజ్రాయేలు నీకు సమాధానం కలుగు ఆమేన్. నీ పిల్లలను చూసేది ఒకటి రెండు మొట్టమొదటి వాగ్దానం నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉన్నది. ఎవరికి ఇది ఎంత యెహోవా యందు భయభక్తులు గలవారు అలాగా ఆశీర్వదించుకోండి. ఇప్పుడు ఆశీర్వాదం మీ ఇంట్లో ఉంది ఆమె చెప్పండి ఆశీర్వాదం నిలిచి ఉంది
ఆశీర్వాదం నిలిచి ఉన్నప్పుడు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. కాబట్టి ఈ రోజు నుంచి ఒక ప్రత్యేకమైన దీవెన ఈ కుటుంబాన్ని దేవుడు రానున్న కాలం బలముగా దీనికి చిన్నబిడ్డ సాధారణంగా కొత్త వాళ్ళు ఎత్తుకుంటే ఏడుస్తారు. కొత్త వాళ్ళు ఎత్తుకుంటే ఏం చేస్తారు? ఈ బిడ్డకి నీ తల్లి స్పర్శ తెలిసిపోతుంది. వచ్చిన దగ్గర నుంచి నవ్వుతాను ఎత్తుకున్న దగ్గర నుంచి. అంటే రానున్న కాలంలో దేవుని ప్రణాళిక బలంగా ఉంది. కాబట్టి ఎవరి కాలం ఉన్నా దేవుడు ఇంకా బాగా ఆశీర్వదిస్తాడు. దేవుని నమ్మకంగా ఉండండి, భవితలు కలిగి ఉండండి. ఈ గృహంలో ఎప్పుడు నెమ్మది సమాధానం కలుగును కాక ప్రార్థించేస్తాం. మౌమిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన పరలోక తండ్రి, 2025 సంవత్సరం మార్చి నెల 15వ తారీఖు ఈ సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మేము ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏ పరిస్థితుల్లో ఎలా కలవాలో, ఏం చేయాలో మీరు ముందే నాయన నిర్ణయించున్నారు. ఈరోజు ప్రభువా మీ ప్రియ కుమారుడు తమ్ముడు కుమార్ని అలాగే మీ ప్రియ కుమార్తెను దీవించి ప్రభువా వారి దాంపత్య జీవితాన్ని దీవించి ఇచ్చిన బహుమానం బట్టి మీకు స్తోత్రాలు. కుమారులు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యము, కుమార్తెలు యెహోవా ఇచ్చు బహుమానమని మీరు చెప్పిన ప్రకారం ఇదిగో నాయన ప్రేషిత పక్షముగా మీ యొక్క సేవకునుగా అలాగే ప్రభువా పెదడాడిగా ప్రేయర్ చేస్తున్నాను. యేసు నామములో ఈ బిడ్డ మీద మీ కాపుదల విడుదల చేస్తున్నాను. మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ లోకంలో మీరు ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి మనుషుల దయందు, పెద్దల దయందు నాయన క్రమక్రమంగా దినదినము సమస్త విషయంలో ఎలాగ వర్ధిల్లారు. బిడ్డ ఎదుగుతున్న కొద్ది ఎముకలు, శరీరము అలాగే జ్ఞానము సమస్తము మీకు అనుకూలముగా ఎరిగి రానున్న కాలములో ప్రభువా ఏ వయస్సునకు తగినట్లుగా అంత జ్ఞానము, ఆశీర్వాద సమృద్ధి, బలము బిడ్డతో ఆశీర్వాద సమృద్ధి, బలము బిడ్డతో మీ కృపను విస్తరింపజేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన అంధకార శక్తులను, చీకటి శక్తులను, వాటి బలమును, వాటి జీవమును యేసు నామములో బంధిస్తున్నాను. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ కూడా సమీపించదు. నిన్ను నిర్మించిన వాడను నేనే, ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే, ముదిమి వచ్చే వరకు నేను దీవించేవాడు. నేను వాగ్దానములు బిడ్డ మీద నేను స్థిరపరుస్తున్నాను. బిడ్డ ఎదుగుతున్న కొలది ప్రభువా అన్ని విషయములలో ప్రభువా మంచి జ్ఞానము, వివేచన, ఉన్నతమైన భవిష్యత్తులో అనేకులకు దీవెనకరముగా ఉన్నట్లు మీ కృపలో భద్రపరచను. ఈ బిడ్డను బట్టి ఇంటిలో ఆశీర్వాదము స్థిరపరచబడును గాక. ఈ బిడ్డను బట్టి నూతనమైన ఆశీర్వాద సమృద్ధి కలుగును గాక. నూతనమైన నెమ్మదితో మీరు ఉందురు గాక. అన్ని విషయములలో మేలుతో ఉందురు గాక. ప్రతి కీడు, అపాయములు, గడిబిడులు, కలవరములు, ఆటంకములు, అభ్యంతరములు రానున్న కాలంలో సాతాను ఎటువంటి కార్యము తలబిన వాటి బలము యేసు నామములో లయమగును గాక. ఇంటిలో ఇప్పుడు దేవుని యొక్క కృప, మీ రక్షణ, మీ సునాద గీతములు, మీ నెమ్మది, మీ అభిషేకంతో ఈ గృహము నింపబడును గాక. ఇదిగో నాయన బిడ్డ పక్షముగా ప్రార్థిస్తూ ఉండగా అధికారం మొదలుకొని నడినెత్తి వరకు ప్రతి అవయవమును ముద్రిస్తున్నాను, మీ రక్తముతో ముద్రిస్తున్నాను. I declare the power of the blood of Jesus and the fire of the Holy Spirit anointment that guard her and keep her protection in the name of Jesus. In the name of Jesus. Your protection may be here, Lord. Guide her in every path of her life. ఊహించని జ్ఞానముతో బిడ్డ నింపబడును గాక. ఓ రావాషందరా రిక్లమందరా. ఇదిగో నాయన మీ కృపకప్ప చెప్పుతూ తల్లిదండ్రులు దీవించమని, పెద్దనాన్నల పెద్దమ్మని అలాగే బిడ్డలను, బంధువులను సమస్తం మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజు సమస్తం క్రమముగాను, మర్యాదగాను, నెమ్మదిగాను జరిగించారు. మంచి వాతావరణం ఇచ్చారు. ఎక్కడ గలిబిడులు, కలవరం లేకుండా మీరు సహాయం చేశారు. నిశ్చయముగా ఇది మీ కృప, మీ చిత్తానుసారముగా జరిగిన ఈ కార్యక్రమం అని మేము నమ్ముతున్నాం నాయన. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ బిడ్డను ప్రత్యేకముగా దీవిస్తూ ఇదిగో నాయన మరి కుమారుని అలా బిడ్డ నాయన అలాగే అమ్మాయిని మీ ఇద్దరిని ప్రభువ వారి ఆలోచనలు, నీ కోరికను సిద్ధింపజేసిన ఈ ఆలోచన యావత్తును స్థిరపరుస్తా. నీకు ముందుగా వెళ్ళొచ్చు మెట్టగా స్థలం చేస్తా. జడియకము, భయపడకము, నీకు సహాయము చేస్తానని చెబుతూ నీ కుడి చేతిని పట్టుకొచ్చున్నాను అనే వాగ్దానములు బిడ్డల పక్షంగా స్థిరపరచి, నీ కుమారుడు ఏది యోచన చేస్తే అది సఫలపరచి సమస్త విషయములలో ఉన్నతమైన భవిష్యత్తు, సమృద్ధి, సంపద, ఐశ్వర్యము, ఆరోగ్యము, దీర్ఘాయువులతో నింపమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ఇచ్చిన బిడ్డను మీ అధికారాన్ని గప్పు చెప్తూ, కుటుంబంతో మీ అధికారాన్ని గప్పు చెప్తూ, తెలిసిన తమ్ముడిని అలాగే అమ్మాయిని మరి కుమారుని కూడా మీ అధికారాన్ని కప్ప చెప్తూ
ఈ బిడ్డల పక్షముగా ప్రత్యేకమైన మీ యొక్క చిత్తము ప్రణాళిక ఎంతో నెరవేర్చి అనేకులకు దీవెనకరముగా మీరు స్థిరపరిచి బలపరచుకొని ఇదిగో చిన్న బిడ్డ ప్రేక్షితం మీ అధికారాన్ని గొప్ప చెప్తూ యేసు నామములో ప్రార్థించి దీవించి వేడుకొచ్చున్నాం దయ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప ఆదరణకర్తని పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహసంబంధ బాంధవుడు సదాకాలము కుటుంబమునకును ప్రత్యేకముగా చిన్న బిడ్డ ప్రేక్షకులకు తోడై ఉండి ఆయన రానున్న కాలంలో ఆయన బలమైన పాత్రగా ఇప్పటి నుండే బలమైన ప్రవక్తకు తగినట్లుగా రానున్న కాలములో ఉన్నతమైన జ్ఞానముతో దేవుడి బిడ్డను దీవించి ఆశీర్వదించి అనేకులను ఈ బిడ్డ పక్షముగా దేవుని దగ్గరకు ఆయన మహిమార్థమై తీసుకుని వచ్చును గాక. ఆమేన్. 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 God bless you. Love you. ఓకే. రైట్. ఇదిగోనన్న నీకు నేను తీసుకొచ్చిన గిఫ్ట్ ఇదిగో తీసుకోరా పట్టుకున్నా అడపలేదు అందరూ పెట్టుకొచ్చింది వాచింగ్ వాచింగ్